నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న పోలింగ్ జరిగింది, అయిపోయింది. ఎలక్షన్స్ సంబంధం లేదనుకోని మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న సపోర్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, ఇటు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్. కానీ ఇటు ఒక పక్క ఈయన ఒక ట్వీట్ చేశారు నాగబాబు గారు, మావాడైనా ప్రత్యర్థులకి సపోర్ట్ చేస్తే పరాయి వాడైనా మాకు సపోర్ట్ చేస్తే మావాడే అన్నట్టుగా. సో ఇదంతా ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక రకమైన కోల్డ్ వార్ జరుగుతుంది అనుకోవచ్చా మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీలో? మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా అర్జున్ కి రామ్ చరణ్ కి ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉందమ్మా. అలాగే పవన్ కళ్యాణ్ కి అరవింద్ కి కోల్డ్ వార్ ఉంది. అది అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఏదేమైనప్పుడు కూడా అల్లు అర్జున్ ఆ విధంగా ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నీ రక్త సంబంధం కదా, స్వయానా మీ నాన్నగారి చెల్లి సురేఖమ్మకి మరిది కాదు, ఆయన కొడుకు లాంటి వాడు. అంటే చరణ్ ఎలా చూస్తుందో సురేఖమ్మ పవన్ కళ్యాణ్ కూడా అలాగే చూస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాగే అంటాడు, మా వదిన కాదు మా అమ్మ అంటాడు. ఇంత అంటే నిగూఢమైన బంధం ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఆయన చాలా పొరపాటు చేశారు. వైసీపీకి వెళ్ళి వైసీపీ మద్దతు ఇవ్వడం, ఏం పవన్ కళ్యాణ్ ఓటేయాలా నడవడం, ఏదో అనుకున్న మాటలు బయటికి మీరు విన్నారంటే వినడం కాదు, బయటికి తెలుస్తాయి కదా. అసలు ఎందుకు అది వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆ పరాయి వాడైనటువంటి ఆయన ఫ్రెండ్కి ట్వీట్ చేసి చరణ్ వచ్చినట్టుగా వచ్చి పిఠాపురంలో ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినట్టయితే ఎంత బాగుండేది, ఆలోచించుకోవాలి కదా. ఫ్యూచర్ హీరో అండి. మా చిరంజీవి గారి మెగా ఫ్యామిలీలో ఈయన లేడు అంటే ఏమవుతాడు చెప్పండి? విజయ్ దేవరకొండలాగా అయిపోతాడని అంటున్నారు. అంటే అలాగా అవ్వడం కాదు, కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ టాలెంట్తో పాటు క్యారెక్టర్ కూడా కావాలి. ఈరోజు మెగాస్టార్ని పద్మవిభూషణ్గా చెప్పుకుంటున్నామంటే ఓన్లీ టాలెంటే కాదు, టాలెంట్తో పాటు క్యారెక్టర్, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని ఎలా మన్నించాలి, సీనియర్స్ని ఎంత భక్తిగా చూడాలి, ఇవన్నీ ఆయనకి అంటే ఆయన మొహం మీద తిట్టిన వాళ్ళు కూడా నవ్వేసి వెళ్ళిపోతాడనమాట. అంత సహనం ఉండబట్టే ఈరోజు ఎవరు అందుకోలేనటువంటి పురస్కారాలను అందుకుంటున్నారు. అక్కడ నాకు చాలా బాగా ఆనందం వేసింది. ఏమంటే మీ భారతరత్న ఎప్పుడు వస్తుందని. అంటే ఏమిటి? భారతరత్నకి తగ్గ లైఫ్ స్టైల్, అంటే ఆ ధీరత్వం కానీ, ఆ పెర్ఫెక్షనిస్ట్ అంటారు వాళ్ళు, పరిపూర్ణత్వం గల మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చిరంజీవిని దేశం గుర్తించింది. రేపు భారతరత్న ఇస్తే ఎవరు? మన భారతరత్నలు ఇన్ని 140 కోట్లలోనూ ఎంతమంది ఉంటారు? 20 మంది ఉన్నారో లేదో తెలియదు. అంటే అంత ఆ స్థాయికి వెళ్తాడనమాట. ఎందువల్ల వెళ్తున్నాడంటే ఆ సంస్కారం కలవాలి. అంటే 4 సినిమాలు హిట్ అయినంత మాత్రంలో నేనే గొప్ప అనుకుంటే ఎలాగవుద్ది? అలాగైతే పవన్ కళ్యాణ్ సినిమాలు నీకంటే బాగా హిట్ అవుతాయి కదా. టాలీవుడ్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో కూడా పవన్ కళ్యాణే కదా. మరి అటువంటి ఆలోచన నీకు ఎందుకు లేదు? వాళ్ళు గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలన్న ఆలోచన ఎందుకు లేదు? ఎప్పుడు ఏదో గొడవ. నీ ఫంక్షన్లు ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ అంటే మాట్లాడినండి ఏం చేస్తారు? ఇలా నీ అసహనం ఎందుకంటున్నా నేను. ఇప్పుడు మామూలు మనిషి ఎలాంటి అసహనాలు, కోపాలు, తాపాలు ప్రదర్శించినా ప్రాబ్లం లేదు. మీరు అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కావలసినటువంటి స్టార్ మీరు. ఆ కోపాడు ప్రదర్శించడం కరెక్ట్ కాదు, ట్వీట్ చేయడం అంతకంటే కరెక్ట్ కాదు. నాగబాబు చాలా తెలివైనడు, విజ్ఞుడు, బాగా ఆలోచిస్తాడు. మరి కడుపు మండుతుంది కదా, ఏమిరా ఒక్కసారి వచ్చేసి వెళ్ళిపోతే ఎంత బాగును. సురేఖమ్మ ఒక శ్రీమూర్తి. అసలు యాక్చువల్గా అంతటి జనంలో వెళ్ళడం కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళడం అవుతుంది. ఏమో ఎట్నుంచి వచ్చి ఎటు ఏ దెబ్బ తగులుతుందో, కానీ ప్రాణాలకి తెగించి ఒక బిడ్డ లాంటి తన మరిదిని చూడడానికి వెళ్ళిందే. నీకు ఆ మాత్రం తెగింపు లేదు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నీ సొంత ఫ్లైట్ ఉంది కదా. ఇప్పుడు వసతులు లేవు, కారులో రావాలంటే టైం పడుతుంది, బస్సులో రావాలంటే టైం పడుతుంది అనుకోండి కదా. లేదు కదా, నీ సొంత ఫ్లైట్ కదా. అంటే అట్లాంటివి లేకుండా ఉండడం అది ఫ్యూచర్లో దెబ్బ అవుద్ది. అంటే మెగా ఫ్యామిలీలో ఒకరిని అని చెప్పుకున్నాడు కదా. ఒకప్పుడు అల్లు అర్జున్ మొదట్లో కొంచెం పైకి వస్తున్న రోజుల్లో చాలా మంచి మాటలు చెప్పాడు. ఈ ఫ్యామిలీలో మా మామయ్య చిరంజీవి కళ్ళ నిండా తడి పెట్టుకొని అక్యూజ్డ్ వాళ్ళని తీశాడు,
ఆ ముళ్ళ పొదలను తీశాడు. ఆయనేమో ఆ కీచురాళ్ల బాటలోంచి పూల బాట వేశాడు. మా మామయ్యే గాని మాకు ఆ పూల బాట వేయకపోతే మేము ఎన్ని శ్రమలు పడేవారు కాదు కదా అని, మా మామయ్యే మా దేవుడు అని చెప్పిన వ్యక్తికి ఈరోజు ఏమైపోయింది? పెరిగిపోయినావా? పెరిగిపోయిన బంధాలు పెరగడం తగ్గడం ఉండవు కదా. నువ్వు ఎంత పెరిగినా మామయ్యే. ఒకవేళ పూర్తిగా ఫాల్ డౌన్ వచ్చినా నీకు మామయ్యే కదా. మధ్యలో మీ తాలూకు భావన మారింది కానీ బంధం మారలేదు కదా. ఏమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర మామయ్య అంటావు నువ్వు, అలాగే ఒకవేళ పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా సరే ఏరా అంటారు. అంతే కదా, ఏమండి అర్జున్ గారు అంటారు కదా, ఏమండి పాన్ ఇండియా స్టార్ అంటారు కదా. ఈ మాత్రం ఇంగితం లేకుండా ఆ విధంగా ఉండడం అంటే అఫ్కోర్స్ అరవింద్ గారు చెప్పే ఉంటారు, చెప్పినప్పుడు కూడా వినిపించుకోకుండా కేవలం వాళ్ళని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేస్తే మనం ఏం చేయలేము దానికి. ఏదేమైనా నా బోటు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ చేసింది తప్పు అని నిర్మోహమాటంగా చెప్పగలను. ఎందుకు తప్పంటే ఆయన సాగు బ్రతుకుల మధ్య ఉన్నాడు. రేపు పిఠాపురంలో ఓడిపోయినట్టయితే పవన్ కళ్యాణ్ తాలూకు గతి ఏమిటి? ఎంత సీరియస్ విషయం అది. గెలిస్తే పర్వాలేదు, 14 సంవత్సరాల నుంచి మొత్తం ఆయన కొంచెం డబ్బు అప్పులు చేసేసి 65 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఆ పిల్లలకు ఉన్నటువంటి డిపాజిట్లన్నీ కూడా వెచ్చించేశాడు. రేపు పొద్దున్న పిఠాపురంలో ఓడిపోయినట్టయితే మళ్ళీ ఎవరైనా ఆయన్ని బతికించగలరా? ఆయన ఎంత డిప్రెస్ అయిపోతాడు. రాజకీయాల్లో ఉండలేడు, ఉండాలంటే డబ్బు కావాలి. రాజకీయాల్లో ఆయన ఉన్నా మిగతా బలగవంతా ఉండదు. ఆయనకి మామూలుగా రాత్రి అనక పగలనక రూపాయి తీసుకోకుండా జనసేనలు కానీ వీర మహిళలు కానీ పనిచేస్తుంటే వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి కదా. ఇన్ని కష్టాల్లో ఉంటుండగా కూడా ఇదంతా నాకు తెలీదు, ఇవన్నిటిని పట్టించుకోను, పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలుస్తాడు అని ఓట్లేస్తే గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడని అందరిలాగా మీరు అంటే మంచిది కాదేమో. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అల్లు అర్జున్. అండ్ అంటే జనరల్ గా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే అల్లు అరవింద్ లేనిది మెగాస్టార్ లేరు, అందుకే అలాంటిది ఏమన్నా ఉండొచ్చు అల్లు అర్జున్ మనసులో అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, అల్లు అరవింద్ లేనిది మెగాస్టార్ లేరని ఎవరు మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు. నేను మద్రాసు నుంచి ఉండే జర్నలిస్ట్ ని, చిరంజీవి గారు కూడా నా కళ్ళ ముందే వచ్చారు. చిరంజీవి గారికి మొట్టమొదటిసారిగా కాల్ షీట్లు చూసేది ఎస్పి వెంకన్న బాబు అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి తాలూకా తమ్ముడు మాట. ఎస్పి వెంకన్న బాబు కాల్ షీట్లు చూసేవాడు. అప్పుడు అరవింద్ పెద్ద పొజిషన్ ఏం కాదు. మా ఊళ్ళో మహాశివుడు ఏదో సినిమా చేశాడు, సినిమా చేయరంటే కష్టం కదా. అప్పుడు జయకృష్ణకి మంచి ఫ్రెండ్ అల్లు అరవింద్. జయకృష్ణ అంటే ఆ రోజుల్లో పెద్ద ప్రొడ్యూసర్ పాపం. అయితే అది సోలంగది వెంకన్న బాబు ప్లేసులోకి అరవింద్ రావాలనుకున్నాడు. అరవింద్ రావాలనుకుంటే అప్పుడు అరవింద్కి వెంకన్న బాబుకి పెద్ద సైజు గొడవ జరిగింది. వెంకన్న బాబు చాలా కోపిష్టి, చచ్చే నేను డేట్స్ చూడను ఏమి చూడను అని వెళ్ళిపోయాడు. అప్పుడు డేట్స్ చూడడం మొదలు పెట్టాడు అరవింద్. అరవింద్ లేకపోతే చిరంజీవి లేడని కాదు, అది తప్పు. చిరంజీవి లేకపోతే అరవింద్ లేడు. ఇదే గుడ్ ఎగ్జిక్యూటివ్. అరవింద్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. కలిసి పెరిగా దాని ఏముంది. అక్కడ మూలం నువ్వు బంగారం ఉంటేనే షాపులో అమ్ముతావు, దాని విలువ ఇంత 75,000 అంటావు. బంగారం కాకుండా నీకు ఎంత స్కిల్ ఉంటే మాత్రం ఒక ఐరన్ ఉందనుకో 75,000 అంటే కొంటారా? సో మెటీరియలే మన ముఖ్యం. నువ్వు చెప్పిన మాట తప్పుడు మాట. అక్కడ గోల్డ్ ఉంది, అక్కడ డైమండ్ ఉంది, పద్మ విభూషణ్ ఉంది, అక్కడ దాన్ని నువ్వు షైన్ చేసావు అంతే. డేట్స్ అవన్నీ బిజినెస్ ఎడ్యుకేషన్ అంతా బాగుంది అన్నమాట. అదొకటి. తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో అరవింద్ గారు ప్రజారాజ్యంలో అంటే కంటెస్టెంట్స్ దగ్గర ఏదో వాళ్ళు ఏదో బిజినెస్ చేసినట్టుగా జనవాక్యం, మనకు తెలియదు అది. అప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్కి కోపం ఎక్కువ కదా. అంటే చెప్పుడు మాటలు విని ఇలా అయిపోయిందని చెప్పి కొంతకాలం అన్నయ్య గారితో కూడా విభేదించడం జరిగింది. విభేదించడం జరిగిన తర్వాత ఆయన కూడా మనసు ఉంది. ఇప్పుడు ఇక అర్జున్కి ఏంటంటే మా నాన్న నిన్న ఇన్ని మాటలు అంటాడా అని ఒక కోపం పెట్టుకున్నాడు. తర్వాత చిరంజీవి గారి వల్ల మేమందరూ పైకి వచ్చాము, మా నాన్న పైకి వచ్చాడు, మీ పైకి వచ్చా అనుకుంటున్నారు. నాకు అవసరం లేదు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నేను ఇండిపెండెంట్గా పైకి వస్తానని అనుకోవడం ఇవన్నీ అనాలోచిత చర్యలు అన్నమాట. అంతేగాని
అరవింద్ వల్ల చిరంజీవి గారు పైకి రాలేదు, రారు కూడా. అలాగే అరవింద్ వల్ల చిరంజీవి పైకి రాలేదు, మరి అరవింద్ వల్లే అర్జున్ కూడా పైకి రాలేదు. మరి అర్జున్ పైకి వస్తే శిరీష్ అనేవాడిని కూడా పైకి తీసుకురావాలి కదా. అందువల్ల అదేం కాదు కానీ తప్పుడు మాటలు. కానీ ఏదైనప్పుడు కూడా మెగాస్టార్ వంశ వృక్షాన్ని, మూల వృక్షాన్ని మర్చిపోకూడదు మనం. అరే ఒక చెట్టుకి పసుపు కుంకాలు పెట్టినట్టయితే అమ్మవారి చెట్టు అని చెప్పేసి తరతరాలు మనం పూజించుకుంటామే. అమ్మ చెట్టు ఒకటే ఉంటుంది. మీ ఫ్యామిలీలో అమ్మ చెట్టు ఎవరు? చిరంజీవి గారు. మీరు పూజించుకోవాలంటే ఎంతమంది ఉన్నా సరే, సాయి ధర్మ తేజ్ అయినా, వైష్ణవ్ తేజ్ అయినా, వరుణ్ తేజ్ అయినా, శిరీష్ అయినా, ఎవరైనా ఆయన తర్వాతే కదమ్మా. ఈ బన్నీ గాని, పవన్ కళ్యాణ్ గాని, చరణ్ గాని ఆయన తర్వాతే. అమ్మ చెట్టు ఎవరంటే చిరంజీవి గారు. నేను ద్వంద్వంగా నీకు చెప్తున్నాను, ఓకేనా?